శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం ఆగస్టు మాసం 31వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారు. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. దృఢ సంకల్పాలు నెరవేరిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు. అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చెడ్డవారు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకడతారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహాలకు తావివ్వవద్దు. కొన్ని కీలక వ్యవహారాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వద్దు. ఆర్థికంగా ఎదుగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానివ్వద్దు. ప్రారంభించినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు తొలగున, అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున, నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కీలక విషయాలలో క్షీరని న్యాయంగా అనుకూలంగా ముందుకు సాగుతారు. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతత కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క శ్రమ తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. శుభకాలమనే చెప్పవచ్చు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగ భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యవహారంలో నైతిక విజయాన్ని సాధిస్తారు. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో ఎదుటివారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ
మర్యాదలు పెరిగిన, నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందిన పురోగతిని సాధిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో అనుకూలత ఏర్పడుతుంది. సమస్యలు తెలుగున కీలక సమాచారం లభిస్తుంది. గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. ధన్యవాదములు.